ఐటమ్ సాంగ్స్ చేసుకుంటే మేళ ఇలాంటి సినిమాలు చేస్తే మీరు కూడా ఒకసారి థియేటర్స్కి రండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఓటీటీలో చూసే సినిమా కాదు, ఇది ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే విజువల్స్ కానీ ఏదైనా మనం ఆఫ్టర్ లాంగ్ టైము ఈ అమ్మోరు ఇవన్నీ సినిమాలు చూసాం కదా, సో ఆఫ్టర్ లాంగ్ టైం మనకు ఆ ఎక్స్పీరియన్స్. అయ్యో ఆవిడకి పేరు పెట్టే అంత స్థాయి నాకు లేదు, బట్ ఆవిడ ఎక్స్ట్రాడినరీ. అసలు ఆవిడ వల్ల ఎంత క్రేజ్ వచ్చింది సినిమాకి. సో మీరు కూడా ఫస్ట్ థియేటర్కి రండి, థియేటర్కి వచ్చి చూసి మీ ఎక్స్పీరియన్స్ 10 మందితో షేర్ చేస్తాం. మంచి సినిమా. మామూలుగా భయ్యా అరాచకం, చిరాకు మామూలు చిరాకు కాదు భయ్య. ఏంటి భయ్య ఆ ఫైట్స్ ఏంటి భయ్యా, ఆ అర్రలేంటి, ఆ ఎఫెక్ట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు వేరే లెవెల్ భయ్యా. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం ఆ తిరుపతి అన్న క్యారెక్టర్ మీద సినిమా మొత్తం నడిచింది. అసలు ఇంటర్వెల్ బిఫోర్ లో వస్తుంది అనమాట. తమన్నా క్యారెక్టర్ వైజ్ ఇన్ని సినిమాలు చూసాం కానీ తన గ్లామర్ తో పడేసింది. కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలుగా లేదు భయ్యా. ఊరా మాస్ అంటారు కదా, అంతకు మించి ఉంది సినిమా. అలాగే తమన్ గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా చెప్పాలంటే అరకొర సినిమా అనుకుంటాం కదా, అలా లేదు భయ్య. ఈ సినిమా ఒక్క సినిమా చాలు భయ్య. తమన్నా కెరియర్ లో ఈజ్ బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ గా. ఇక మన తిరుపతి గురించి వస్తే మాత్రం పార్ట్ 1 సినిమా ఎలా ఉందో పార్ట్ 2 పిక్చర్ పీక్స్ అనమాట. నాకు అరుంధతి సినిమా చూసినప్పుడు కాక ఎంత భయం అయిందో అంతకు మించి భయం అయింది. సినిమా వేరే లెవెల్లో తీసారు, వేరే లెవెల్ ఉంది సినిమా, చాలా బాగుంది. అలాగే వదిలేటు బాగుందన్న. అంటే హర్రర్ ఫీల్ క్రియేట్ చేయలేకపోయాడు కానీ డైరెక్టర్ డివోషనల్ ఫీల్ బాగా క్రియేట్ చేశారు. శివుడిది ఆ లాస్ట్ క్లైమాక్స్ 15 మినిట్స్ మటుకు పీక్స్, ఆ గుస్ బంప్స్ అనమాట. శివుడి నామస్మరణ జరుగుతున్నంతసేపుని చాలా బాగుంది సినిమా. అండ్ తమన్నా గారు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఆవిడ కొన్ని సినిమాలకి బెస్ట్ ఇచ్చేస్తూ ఉంటారు, వదిలాక అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ వశిష్ఠ గారు విలన్ క్యారెక్టర్లో కొంచెం మాకేంటంటే అరుంధతి ఆ ఫ్లేవర్ కనిపిస్తుంటుంది, బట్ ఇది కొంచెం డిఫరెంట్ వేలో ప్లాన్ చేసుకున్నారు. శివశక్తి అనేది చాలా మంచి క్యారెక్టర్లా కూడా చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అజనీష్ లోక్నాథ్ గారు అద్భుతం అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో ఖచ్చితంగా థియేటర్లో ఫీల్ అయ్యి థియేటర్లో చూసే ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. హర్రర్ లేదంటారా సినిమాలో? హర్రర్ నాకు అనిపించలేదన్న. అంటే చాలా ఎంతకంటే గొప్ప హర్రర్లు చూసామేమో తెలీదు, హర్రర్ ఫీల్ క్రియేట్ అవ్వలేదు, బట్ డివోషనల్ ఫీల్ బాగా క్రియేట్ అయింది. తమన్నా గారు ఐటమ్ సాంగ్స్ చేసుకుంటే మేళ ఇలాంటి సినిమాలు చేస్తే ఐటమ్స్ అసలు ఆ క్వశ్చనే తప్పది. ఆవిడ ఇలాంటి సినిమా చేసిన తర్వాత కొన్ని సినిమాలు అంతే గుర్తుండిపోతాయి మనకు. ఊసరవిల్లు ఆవిడ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం ముందు, మళ్ళీ ఆ తర్వాత అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాకు ఇందులో కనిపించింది. ఆవిడది మామూలుగా లేదు. ఆవిడ గ్రాఫిక్స్ ఎలా ఉంది, 3 కూడా ఇంకా గట్టిగా ఉండేలాగా ఉంది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్ గా సినిమా గుడ్ అన్న. థియేటర్లో ఫ్యామిలీస్ అందరూ ఒక డివోషనల్ ఫీల్ కావాలి అనుకుని చూసేలా ఉంటే వదిలేటు. అనుష్క గారి కెరీర్ లో అరుంధతి ఎలాగో తమన్నా గారి కెరీర్ లో వదిలేటు అలాగా. సో అంటే తమన్నా గారు అంటే రెయిన్ సాంగ్స్, నడు నిప్పటం, ఇలాంటివి ఉంటాయి. బట్ ఫస్ట్ టైం ఆ డివోషనల్ టచ్ ఆవిడ నాకు చదువుగా చూసినప్పుడు సో ఫ్రెష్గా అనిపించింది. క్లైమాక్స్ లో రక్తం షాట్ అనిపించింది. అండ్ బేసిక్గా ఒక సెంటిమెంట్ ఉంది. డివోషనల్ అంటేనే సెంటిమెంట్, బ్లాక్ బస్టర్. అందులోనూ శివుడు, ఆ శివుడు బ్యాక్గ్రౌండ్లో అన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి. అండ్ క్లైమాక్స్లో ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వదిలే 3 కోసం వెయిటింగ్. థ్యాంక్స్. ఏమండి నిజంగా వదిలేటు చూస్తే నిజంగా ఇంతకు ముందు వచ్చిన గ్రాఫిక్స్ సినిమాలని బలాదూర్ దీని ముందు అయితే మైండ్ బ్లోయింగ్. అంటే ఏదో వదిలేటు అంటే ఏదో కామన్ ఏదో మామూలు సినిమా అనుకుని లోపలికి వెళ్ళిన కానించి ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు. ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంకా తమన్నా ఈ తిరుపతి ఇద్దరు ఫైట్ చేస్తారు. నిజంగా ఒక దేవుడికి క్షుద్ర పూజలకి జరిగే ఒక సంఘటన. అంటే ఎన్నో సినిమాలు చూసాం, అన్నీ జరిగాయి తిరుపతికి, దేవుడికి, క్షుద్ర పూజలకి. కానీ ఈ సినిమాలో చూపించిన యాక్టింగ్, తిరుపతి యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు. ఆయన సమాధిలో ఉండి కూడా అంటే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ యాక్టింగ్కి మెచ్చుకోవాలి భయ్య, మామూలుగా లేదు. సో చాలా సూపర్. ఒక రాజమౌళి సినిమాలు కానీ అవి కానీ చూసాం కానీ ఇప్పుడు ఈ టైప్ సినిమా చూడటం అయితే మరో కొత్త కోణంలో చూసినట్టు ఉంది నిజంగా. అంటే యాక్టింగ్ బోయపాటి సిని గారు అయితే యాక్టింగ్ చూపిస్తారు, బాలయ్యని చూపిస్తారు. ఇందులో తిరుపతిని చూస్తాం యాక్టింగ్లో అయితే. బాగుంది, చాలా బాగుంది. భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు మనం కొంచెం ఎక్స్పెక్టేషన్తో వచ్చాం కదా సినిమాకి బాగుంటుందని, దాన్ని మించేశాడన్న డైరెక్టర్ అయితే మాత్రం
అసలు మనం ఒక ఎక్స్పెక్టేషన్ వస్తే దానికి 100 రెట్లు చూపించాడు. సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు. నాకైతే దడ పుట్టించాడు. థియేటర్లో వచ్చగా అనిపించాడు. ఒక్క మొక్కలు చెప్పాలంటే ఏం గ్రాఫిక్స్, ఏం సీన్స్. కొన్ని సీన్స్ అయితే మాత్రం మీ అమ్మ ఏం సావదు ఇంకా తేడా ఏంద్ర థియేటర్లో పెట్టి అనిపించింది అన్న. నాకు అట్లా అనిపించింది భయం. అసలు తమ్మన్న యాక్టింగ్ అయితే ఒక అఘోరిగా పర్ఫెక్ట్ గా చేసింది. చాలా అంటే చాలా బాగుంది. అఘోరీలకి ఎన్ని పవర్స్ ఉంటాయి, వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలరు, వాళ్ళ భక్తి ఎలా ఉంటది, ఎంత భక్తి ఉంటది. అన్న ఆడి పేరు ఎంత చేసి దండం పెడతా. ఆడొక వేస్ట్ మొన్న అఘోరి అని పేరు చెప్పి ఘోరాలు చేసినాడు. రియల్ అఘోరీలు ఎలా ఉంటారు అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. మనం ఆయన చూసి మనం అఘోరీలు అంటే ఎలాగ ఉంటారు అనుకుంటాం, కానీ అది కాదు. ఈవిని చూసి నిజంగా అఘోరీలు ఎంత పవర్ ఉంటుంది, ఎంత భక్తిగా ఉంటారా అని చెప్పి చూపించారు. చాలా పర్ఫెక్ట్ టైంలో వచ్చింది అన్న, కరెక్ట్ టైంలో వచ్చింది. రియల్ అఘోరీలు ఎలా ఉంటారు, అఘోరి అని పేరు పెట్టిన అడ్డమైన ఘోరాలు చేసే వాళ్ళు ఎలా ఉంటారో ఈ సినిమా చూస్తున్నా అర్థమైంది. సినిమా మాత్రం ఓవరాల్ గా మనం అనుకున్న దానికన్నా చాలా 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 బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంటే చాలా మందికి ఫస్ట్ హాఫ్ చాలా మందికి నచ్చింది. అంటే సెకండ్ పార్ట్ ఇంకా జర బాగా తీసినట్టు ఇంకా బాగుంటుండే. అక్కడక్కడ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది డైరెక్టర్ గారికి. కాకపోతే తప్పిదం అక్కడక్కడ జరిగింది. ఇంకా జర బాగా కలిపి తీస్తుంటే సినిమా ఒక రేంజ్లో ఉంటుండే, ఒక బ్లాక్ బస్టర్ ఉంటుండే. అయినా పర్వాలేదు, జర దాని సెకండ్ పార్ట్ ఎలా తీయాలో అలా తీసి చూపించిండు. అంటే ఆడియన్స్కి నచ్చేటట్టు తీసిండు. ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా. జర్రా కొద్దిగా ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా స్లో అయింది. తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఒక ఫైట్ సీన్స్లో కానీ డైలాగ్స్ అక్కడ జర పంచింగ్లు బాగా పడ్డాయి. అక్కడ అది ఆడ చూడడానికి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ఇక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే తమన్నా కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక బాహుబలిలో ఎంత కష్టపడ్డదో ఆమె, అంటే ఎంత సాహసం చేసిందో ఈ సినిమాలో కూడా ఆమె అంతా సాహసం చేసి కష్టపడింది. ముందుగా తమన్నా గారు యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే సాధువు గెటప్ చేయాలంటే ప్రతి ఒక్క హీరోయిన్ ముందర రావాలి. అదంటే అది డేర్నెస్ ఉండాలి. ఆ క్యారెక్టర్కి చేసిందంటే ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. మనకి అలాంటి క్యారెక్టర్ చేయంటే ఏ హీరోయిన్ కూడా ముందరారు. అంటే హీరోయిన్ అంటే నిరూపించుకుంది. మళ్ళీ ఈ క్యారెక్టర్ చేసుకుని తమన్నా గారు ఎప్పుడైనా ఆమె మళ్ళీ నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఎప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ సినిమా చాలా నచ్చేటట్టు తీసింది ఆమె సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది. బ్లాక్ బస్టర్. కూడా చాలా బాగుంది. కొంచెం స్లో అనిపించింది, బట్ ఆఫ్టర్ ఇట్ వాస్ ఫన్. భయపడ్డం అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇట్ వాస్ పార్ట్ బాగుందా, ఇది బాగుందా? ఈ పార్టే బాగుంది. ఫస్ట్ పార్ట్ అంటే భయపడ్డారు మేడం? పాత మూవీ ఫ్రెండ్స్ తో వెళ్ళాం కాబట్టి హాఫ్ ద టైమ్ వి క్రాకింగ్ జోక్స్, బట్ ఇట్ వాస్ నైస్. అంటే నార్మల్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళకి చూస్తే ఎలా అనిపించింది? భయం అంటే ఆల్రెడీ హారర్ సినిమాది అలవాటు ఉంది కాబట్టి అంతేం భయమే లేదు, బట్ ఇట్ వాస్ నైస్. కొంచెం స్లో ఉండింది మూవీ, బట్ బాగుంది. థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి మూవీస్ కి వాళ్ళకంటే ఎంతవరకు వాళ్ళకి ఓకే అనుకోవచ్చు ఇలాంటి మూవీస్ వస్తే? అంతేం భయంగా లేదండి. అంటే ఇట్ డిపెండ్స్. మీరు అంత హారర్ మూవీస్ మీరు ఇఫ్ యూ వాచ్ యూజువలీ రెగ్యులర్గా చూస్తే మాత్రం అంతేం భయం వేయదు. అంతేం మీ బ్రెయిన్ అంత మెంటల్ స్టెబిలిటీ స్పాయిల్ చేసి అంతేం లేదు. లెవెల్లో ఉంది. ఇంకా పార్ట్ 1 కంటే మించి ఉంది. అంటే ఎవరో ఎక్స్పెక్ట్ చేయండి. పార్ట్ 1 చూసినా కదా, పార్ట్ 2 ఏముంటుంది, నార్మల్గానే ఉంటుందేమో అనుకున్నా, కానీ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంతకు మించి ఉంది సినిమా. అసలు మీరైతే ఎక్స్పెక్ట్ చేయని రైతులో ఉంటుంది సినిమా.